అందరికీ నమస్కారం. భగవద్గీత 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగంలో 39వ శ్లోకం. వాయుర్యమోగ్నిర్వరుణః శశాంకః ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ నమో నమస్తేస్తు సహస్రకృత్వః పునశ్చ భూయోపి నమో నమస్తే. పరమాత్మ దివ్య రూపాన్ని చూసి ఉద్వేగాన్ని ఆపుకోలేకపోతున్నాడు అర్జునుడు. ఇన్ని రోజులు తనతో కలిసిమెలిసి తిరిగిన కృష్ణుడు ఒక్కసారిగా తన విశ్వరూపాన్ని తన మనోనేత్రానికి దర్శింపచేస్తే తట్టుకోలేకపోతున్నాడు. ఇలా ఆయనను స్తోత్రం చేస్తున్నాడు. ఓ దేవా, నీవు ఆది దేవుడవి, పురాణ పురుషుడవు, ఈ అనంత విశ్వానికి ఆధారభూతుడవు. నీకు అన్నీ తెలుసు, నీకు తెలియనిది ఏదీ లేదు. నిన్ను తెలుసుకోవడమే చాలా కష్టం, కానీ నీ గురించి తెలుసుకోవడమే అందరి కర్తవ్యం. అందరూ కావాలని కోరుకునే పరమ పదము నీవే. నీవు ఈ అనంత విశ్వమంతా వ్యాపించి ఉన్నావు. నీవే వాయువు. వాయు రూపంలో సమస్త జీవులకు ప్రాణవాయువును అందిస్తూ వారి మనుగడకు కారణమవుతున్నావు. అలాగే యముడు రూపంలో వారిని లయం చేస్తున్నావు. అందరి శరీరాలలోనూ బయట అగ్ని రూపంలో ఉండి మానవులకు సకల జీవరాశులకు జీవాన్ని ఆహారాన్ని సమకూరుస్తున్నది తమరే. నీటిని ఆవిరిగా మార్చి వర్ష రూపంలో స్వచ్ఛమైన నీటిని అందిస్తున్నది తమరే. వరుణుడి రూపంలో వర్షాలు కురిపిస్తూ పంటలు పండిస్తూ అందరికీ ఆహారాన్ని సమకూరుస్తున్నారు. చంద్రుడిగా చల్లని వెన్నెలలు కురిపిస్తూ మనసుకు ఆహ్లాదం కలిగిస్తున్నది మీరే. ప్రజాపతుల రూపంలో ఈ సమస్త సృష్టిని నిర్వహిస్తున్నది మీరు. వారి తండ్రి బ్రహ్మ, ఆయనకు తండ్రి అయిన విష్ణువు అన్నీ మీరే. అట్టి నీకు మరలా మరలా నమస్కరిస్తున్నాను అని పలికాడు అర్జునుడు.